బతుకమ్మ దసరా పండుగల నేపథ్యంలో ప్రజలకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 7,754 స్పెషల్ బస్సు సర్వీసులను నడపడానికి ప్రణాళికను సిద్ధం చేసింది. అందులో 377 స్పెషల్ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా కల్పించింది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రత్యేక బస్సులను నడపనుంది. 30న సద్దుల బతుకమ్మ, అక్టోబర్ 2న దసరా పండుగలు ఉన్నాయి. దీంతో ఈ నెల 27 నుంచే సొంతూళ్లకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉండడంతో ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనుంది. తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6వ తేదీల్లోనూ రద్దీకి అనుగుణంగా బస్సులను సంస్థ ఏర్పాటు చేయనుంది. ఎంజీబీఎస్, జేబీఎస్, సిబిఎస్తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఆరాంఘర్ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపనుంది. హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాలకు సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో ప్రత్యేక బస్సులు నడపనుంది. దసరా స్పెషల్ బస్సులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 16 ప్రకారం తిరుగు ప్రయాణంలో ఖాళీగా వచ్చే బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరలను సంస్థ సవరించనుంది. ఈ నెల 20తో పాటు 27 నుంచి 30వ తేదీ వరకు, అలాగే అక్టోబర్ 1, 5, 6వ తేదీల్లో నడిచే స్పెషల్ బస్సుల్లోనే సవరణ ఛార్జీలు అమల్లో ఉంటాయని ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఆయా రోజుల్లో తిరిగే రెగ్యులర్ సర్వీసుల ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదని, అవి యథావిధిగా ఉంటాయని తెలిపారు. గత దసరా కంటే ఈసారి అదనంగా 617 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తామని, ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని సజ్జనార్ వెల్లడించారు. ప్రతి రద్దీ ప్రాంతం దగ్గర పర్యవేక్షణ అధికారులను నియమిస్తున్నామని, ప్రయాణికులను బట్టి వారు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతారన్నారు. పోలీస్, రవాణా, మున్సిపల్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా సంస్థ అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.